సో అలానే మీకు ఫీజు రింబర్స్మెంట్ కూడా ఉంటుంది. 100% ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. సో గవర్నమెంటే మీ ఫీ అనేది పే చేస్తుంది. సో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినట్టయితే హైదరాబాద్ అనేది మనం ఒక టెక్ హబ్గా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి సో మీకు ఇక్కడ చాలా జాబ్ ఆఫర్స్ అయితే ఉంటాయండి. లేదా డిప్లొమా ప్లస్ బీటెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మంచి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. డిప్లొమాతో ఉజ్వల భవిష్యత్తు. సో ద టాప్ రిక్రూటర్స్ వచ్చేసి మనకి మైక్రాన్, టాటా కంపెనీస్లో అయితే మీకు జాబ్ ఆఫర్స్ ఉంటాయి. లేటరల్ ఎంట్రీ వయా ఈసెట్. సో మనం డిప్లొమా చేసిన తర్వాత ఈసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఆ ఎగ్జామ్ కనుక మనం క్వాలిఫై అయితే డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. డైరెక్ట్ అడ్మిషన్ టు బీటెక్ సెకండ్ ఇయర్. సో ఈ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక మనం రాసినట్టయితే డైరెక్ట్ సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. ద జర్మనీ ఫార్ములా. సో మనం 10th చేసి 3 years డిప్లొమా కనుక కంప్లీట్ చేసినట్టయితే మనం జర్మనీలో జాబ్స్ చేయొచ్చండి. సో అంతర్జాతీయ కెరియర్లో మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీకు 0 ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుంది. సో అండ్ హై శాలరీస్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు బీటెక్ 3 years కనుక కంప్లీట్ చేసినట్టయితే సో మీరు హై ప్యాకేజెస్ అయితే తీసుకోవచ్చండి. లక్షల్లో సంపాదన అయితే ఉంటుంది. డిప్లొమా ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళు ఇప్పుడే టీజీ పాలిసెట్ని అప్లై చేసుకోండి. సో రిజిస్టర్ ఎలా అవ్వాలంటే దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందండి. tgpoliset.nic.in అయితే ఉంది. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ రిజిస్టర్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసుకోండి. సో ఇదండి టీజీ పాలిసెట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా డిప్లొమా చేసి ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.